స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నా యొక్క ఆశీర్వాదాలండి. గురుస్వామిని 36 ఏండ్ల నుంచి ఈ యొక్క అయ్యప్ప మతం పూజ చేసుకొని వస్తున్నానండి. ఆయన దయ లేనిది ఏదీ లేదండి. నాకు ఇలాంటి బలం వచ్చింది ఆయన వల్లే. ఆ భక్తి బలమే నాకు శక్తినిస్తుందండి. ఆ అయ్యప్ప కరుణ నా మీద ఎప్పుడు నా వెనకనే ఉంటాడండి. వెంటనే ఉంటాడు. ఆయన తలుచుకుంటే నేను ఏ పాదం పెట్టినా నాకు అన్నీ మంచిగా నడుస్తుంది, కానీ చెడు నడవదు. శనీశ్వరుడు నన్ను ఎంత బాధ పెట్టినా, ఎంత చేసినా నా వెనక నా అయ్యప్ప ఉన్నాడు అన్న ధైర్యంతో నేను నా జీవితాన్ని కొనసాగిస్తున్నానండి. స్వామి శరణం. కానీ ఈసారి నా సొంత ఖర్చు కూడా పెట్టుకోకుండా వేరే వాళ్ళు తీసుకుపోతున్నారంటే నాకెంతో అదృష్టం ఉందండి. స్వామి నన్ను ఇంకా ముక్తిని చేయాలని చూస్తున్నాడు. కానీ ముక్తి ఎప్పుడు వస్తే తెలియదండి. భక్తి అయితే చాలా ఉంది అయ్యప్ప మీద. 10 ఏండ్ల నుంచి నేను చెప్పులు లేకుండా నడుస్తానండి. చెప్పులు వేసుకోను. నాన్ వెజ్ ఎక్కువ తినను. అండ్ వెజ్జే ఎక్కువ ఉంటుంది. పప్పు అన్నమే నేను తింటాను ఎక్కువ. నేను ఇంత అన్నం తింటే చాలండి, నా కడుపు నిండిపోతుంది. ఆ ఇంత అన్నం పెట్టాలి. ఎంతోమంది పెడతారు. ఎంతోమంది దగ్గర ప్రేమతో నన్ను పిలిచి ప్రేమతోని నాకు ఇంత భోజనం వడ్డించి వాళ్ళు నన్ను చూసుకొని 2 రోజులు ఉంచుకొని నన్ను పంపిస్తున్నారంటే ఆ అయ్యప్ప కరుణనే నాకు శరణం. తెలిసిందండి. నా యొక్క జీవితము అలా సాగిపోతూ ఉన్నది. నా చిన్న మనవడు చనిపోయిన నుంచి 3 ఏండ్లు నేను నా ఫ్యాన్సుల దగ్గరే ఉండి, నా ఫ్యాన్సుల దగ్గర అప్పుడప్పుడు అక్కడ పోయి నా యొక్క జీవితాన్ని, నా యొక్క సంతోషాన్ని అందరికీ పంచుతున్నాను. అందరితోని కలిసి ఈవెంట్లో కూడా కలిసి అందరికీ నా ఆశీర్వాదాలు ఇచ్చి వస్తున్నానండి. నా జీవితానికి పరమార్థం ఒక స్వామి శరణమేనండి. తెలిసిందండి. స్వామియే శరణమయ్యప్ప, అయ్యప్ప శరణం. అందుకే ఈ పాట వదలనండి నేను. నిన్ను చూడగా నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహము నీదు ప్రసాదం, నా ప్రాణము నీ ఉపచారం, నా ప్రాణము నీ ఉపచారం. ఈ యొక్క పాట ఎక్కడ పూజ జరిగినా నేను పాడుతూ ఉంటానండి.